హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు నిన్న పార్వతీపురం మన్యం జిల్లా ఏదైతే ఉందో ఆ జిల్లాలోని గిరిజన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అందులో ఒక ఊరికి వెళ్ళడం జరిగింది. అయితే అక్కడికి వెళ్ళడానికి ఆయన ఎంత కష్టపడ్డారు అనేది చూసుకుంటే చాలా ఇబ్బంది. ఎందుకనంటే కరెక్ట్గా ఆయన వెళ్ళే సమయానికి వర్షం, జోరున వర్షమే కాకుండా మొత్తం బురద. ఆ బురదలో చెప్పులు లేకుండా ఆయన నడుచుకుంటూ కూడా కొన్ని కిలోమీటర్లు నడుచుకుంటూ ఆ ఊరికి వెళ్ళి వాళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఏదేమైనా కానీ పవన్ కళ్యాణ్ అలా వర్షంలో తడుచుకుంటూ కానీ అన్ని ఇబ్బందులు పడుకుంటూ వెళ్ళవలసిన అవసరం అయితే లేదు. మీరు గతంలో చూశారు, ఎంతో మంది నాయకులు వచ్చారు, వెళ్ళిపోయారు, వాళ్ళ పదవులు అనుభవించారు, వాళ్ళ ధనదాహానికి అడ్డు అదుపు లేదు, సంపాదించుకున్నంత సంపాదించుకున్నారు. వెళ్ళినప్పుడల్లా కూడా బొగ్గలు నెమరడం కానీ, ముద్దులు పెట్టడం కానీ, మా అవతాతలు అక్క చెల్లెమ్మలు అనేటట్టు ఇలాంటి డైలాగులు చెప్పడం తప్పితే ఎవరు కూడా వాస్తవాల్లో పనిచేసినట్టు ఎక్కడా లేదు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే 2018లో ప్రజా పోరాట యాత్రలో భాగంగా గిరిజన ప్రాంతాలకి ఖచ్చితంగా నేను అభివృద్ధి చేసి పెడతాను, ఖచ్చితంగా మాట నిలబెట్టుకుంటాను అన్నారు. కరెక్ట్గా 6 ఏళ్ల తర్వాత 2024లో ఆయన అధికారంలోకి వచ్చిన 6 నెలలకి వాళ్ళకి రాష్ట్ర వ్యాప్తంగా కీలకంగా చూసుకుంటే ప్రత్యేకించి కూడా 284 కోట్లు 137 గిరిజన ప్రాంతాలకి రాష్ట్ర వ్యాప్తంగా అన్నిటికి కూడా ముందుగా సీసీ రోడ్లే కానీ, బీటీ రోడ్లే కానీ ఇవన్నీ కూడా, తర్వాత తాగునీటి సదుపాయం, తర్వాత విద్య, వైద్యం, ఇలా ఒక్కొక్కటి కూడా దశల వారీగా చేసుకొచ్చే విధంగా ఆయన నిర్ణయాలు తీసుకున్నారు. అయితే నిన్న పార్వతీపురం మన్యం జిల్లాలో ఒక గ్రామానికి, ఒక గిరిజన తాండాకి ఆయన వెళ్ళి కీలకంగా చూసుకుంటే అక్కడ రోడ్ల శంకుస్థాపన కార్యక్రమానికి ఆయన ముహూర్తం చేయడం జరిగింది. ఖచ్చితంగా ఆయన ఒకటే చెప్పారు, ఏదైతే నేను మాట ఇచ్చానో నాకు ఒక్క 6 నెలల సమయం ఇవ్వండి, ఈ 6 నెలల సమయంలో మీకు కావలసిన మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఒక ప్రణాళిక అనేది రూపొందిస్తాను. దాని మీద కీలకంగా చూసుకుంటే కొంతమంది అధికారుల్ని కమిటీల కింద వేస్తాను. ప్రతి 2 నెలలకు ఒకసారి కనీసం ఒక వారం నుంచి 10 రోజుల వరకు కూడా ప్రత్యేకించి మన్యం జిల్లాలో అంటే ఏవైతే గిరిజన ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలన్నీ కూడా నేను తిరిగి సందర్శించి ఎక్కడెక్కడ అభివృద్ధి పనులు జరిగాయి, ఎక్కడెక్కడ ఇంకా జరగాలి, ఇంకా ఎటువంటి సదుపాయాలు కావాలి అనేటట్టు ప్రతి ఒక్కటి కూడా చేస్తాననేటట్టు చెప్పడం జరిగింది. కేవలం 6 నెలల్లో దానికి సంబంధించిన ఒక ప్లానింగ్ అనేది, ఒక కమిటీ అనేది ప్రతిదీ కూడా అడ్రస్ చేసే విధంగా ఒక 6 నెలల సమయం అడిగారు. అక్కడి నుంచి కీలకంగా చూసుకుంటే 2027 వచ్చేసరికి మీ గిరిజన ప్రాంతాలన్నీ కూడా మెయిన్గా ఒక మంచి అభివృద్ధి, ఒక మంచి రూపకల్పన వచ్చే విధంగా చేసే బాధ్యత నాది అనేటట్టు అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఇది ఎంత మంచి విషయం అంటే, ఇలాంటి నాయకుడిని గెలిపించుకున్నందుకు పిఠాపురం ప్రజలు చాలా అదృష్టవంతులు. నేను చాలా ముక్కుసూటిగా చెప్తున్నాను. ఎందుకనంటే ఎన్నో ఏండ్ల తరబడి నుంచి కూడా మనం చూస్తూనే ఉన్నాం. మనం పల్లెటూరు ప్రాంతాల్లో ఉన్నాం, కానీ మనకంటే కూడా చాలా దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్న ప్రజలు ఎవరైనా ఉన్నారు అని అంటే అది గిరిజన ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో బ్రతికే ప్రజలు. మీరు చూస్తూనే ఉన్నారు. మొన్న ఒక వారం రోజుల కిందట ఒక గర్భిణీ స్త్రీ డెలివరీ టైం దగ్గరకు వస్తే 4 మనుషులు ప్రత్యేకించి కూడా ఏదో శవాన్ని పాడి మోసుకెళ్ళేటట్టు చాలా ఇబ్బందులు పడుతూ దాదాపుగా 7-8 కిలోమీటర్లు ఆ కొండ ప్రాంతాల్లో రోడ్లు లేకపోయినా వాగులు వంకలు దాటుకుంటూ హాస్పిటల్కి చేరవేశారు. కానీ గతంలో అలాంటివి చాలా జరిగి చాలా ఇబ్బందులకు గురయ్యి ఎంతో మంది దారిలోనే ప్రాణాలు కోల్పోయారు, దారిలోనే కొంతమంది డెలివరీ అయిపోయి ఆ బిడ్డ చనిపోయేవారు. అలాంటి దారుణాలు ఎన్నో జరిగినాయి. కానీ ఇప్పటి వరకు కూడా ఇలా డోలీ కట్టి ఏదైతే గర్భిణీ స్త్రీలను మోసుకెళ్తున్నారో వాళ్ళని ఉద్దేశించి ప్రత్యేకించి కూడా పవన్ కళ్యాణ్ అయితే చాలా కీలకమైన నిర్ణయం తీసుకొని అర్జెంటుగా చాలా స్పీడ్గా పంచాయతీరాజ్ శాఖలో కీలకంగా చూసుకుంటే వాళ్ళకి ముందు రోడ్లు వేయాలి. వాళ్ళకి రోడ్లు వేసినట్లయితే ఆటోమేటిక్గా ఒక్కొక్క పని కూడా జరుగుద్ది. ఎందుకనంటే ముందు నడవడానికి రోడ్డు ఉంటే, వెళ్ళడానికి రోడ్డు ఉంటే ఆటోమేటిక్గా ఒకవేళ ఎమర్జెన్సీ టైం వచ్చిందనంటే కనీసం ఒక బండో, ఒక కారు, ఒక అంబులెన్సో, ఇంకోటో వెళ్ళడానికి ఉంటుంది. కనీసం రోడ్డు ఫెసిలిటీస్ కూడా లేకపోతే అవి అక్కడికి చేరుకున్న అవసరం కూడా ఉండదు. మీకు ఎగ్జాంపుల్గా చూసుకుంటే గతంలో జగన్మోహన్ రెడ్డి కీలకంగా చూసుకుంటే
మొబైల్ అంబులెన్స్ అని చెప్పి పెట్టారు. చాలా మంచి విషయం, నేను కాదనట్లా. కానీ ముందు రోడ్లు వేస్తే ఆ మొబైల్ అంబులెన్స్ అనేది వాళ్ళు ఉండే ప్రాంతం వరకు కూడా చేరుకుంటది. ఆ రోడ్లే లేకపోతే ఆ మొబైల్ అంబులెన్స్ అనేది ఎంతవరకు వెళ్తుంది? కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి ఈ మొబైల్ అంబులెన్స్ ఏదైతే పెట్టారో అది మంచి విషయమే కాదట్లా. కానీ ముందు జగన్మోహన్ రెడ్డి రోడ్లు వేసి ఆ తర్వాత ఇవి పెట్టుంటే చాలా మంచి పేరు వద్దు. కానీ జగన్మోహన్ రెడ్డి మొబైల్ అంబులెన్స్ తెచ్చామని చెప్పి ప్రచారం చేసుకున్నారు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చెప్తున్నారంటే ప్రత్యేకించి కూడా ముందు రోడ్లు వేయండి, రోడ్లు వేసిన తర్వాత వాళ్ళు నడిచి వెళ్ళడానికి కొంత వెసులుబాటు దొరుకుతుంది. తర్వాత సైకిల్ మీద వెళ్తారో బళ్ళు మీద వెళ్తారో లేదనంటే డబ్బు ఉంటే కారే కొనుక్కుంటారు అనేది తర్వాత విషయం. ముందు రోడ్లు, తర్వాత తాగడానికి మంచినీళ్ళు, తర్వాత విద్య వైద్యం, తర్వాత కీలకంగా చూసుకుంటే విద్యుత్ కూడా ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో ఇవన్నీ కూడా సరిచేసే విధంగా వాళ్ళకి మెయిన్గా కావాల్సిన నిత్యావసర మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయో వాటిని కల్పించడానికి పవన్ కళ్యాణ్ అయితే నిన్న మన్యం జిల్లాలో పర్యటించడం జరిగింది. ఈవెన్ ఈ రోజు కూడా ఆయన అయితే అదే మన్యం జిల్లాలో వేరే చోట పర్యటించే అవకాశం అయితే ఉంది. మరి అక్కడ ఇటువంటి సమస్యలు చూస్తారనేది చూడాలి. కానీ ఏదేమైనా సరే ఇలాంటి గొప్ప నాయకుడిని అయితే నా జీవిత చరిత్రలో నేను పుట్టిన ఈ 29 ఏళ్లలో ఇప్పటి వరకు కూడా చూడలేదు. చాలా గొప్ప నాయకుడు అనిపించుకున్నాడు. ఎందుకనంటే గిరిజన ప్రాంతాల ఓట్లు కావాలి తప్పితే గిరిజన ప్రాంతాల ప్రజల అభివృద్ధి అవసరం లేదు, వాళ్ళ సమస్యలు పరిష్కరించవలసిన పని అసలైతే లేదు. గత శతాబ్ద కాలం నుంచి కూడా ఇదే పొంతన, అంతే తప్పితే ఎక్కడ కూడా వాళ్ళ ఓట్లు కావాలి తప్పితే ఎక్కడ కూడా వాళ్ళ సమస్యలు సాల్వ్ చేస్తామంటారు తప్పితే పరిష్కారం చేస్తామంటారు తప్పితే ఎక్కడ కూడా జరగని పనులు అవి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకించి కూడా గిరిజన ప్రాంతాలు గిరిజన తాండాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద బాగా ఫోకస్ చేశారు. రాబోయే రోజుల్లో అంటే కేవలం 2029 ఎన్నికలు వచ్చేటప్పటికి మీరు చూసుకుంటే గిరిజన ప్రాంతాలకి సంబంధించి అన్ని రకాల మౌలిక సదుపాయాలనేవి ఖచ్చితంగా ఏపీ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ అయితే చాలా క్లియర్ కట్ గా అవన్నీ కూడా సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తారు. ఆ దిశగా ఆయన అడుగులు వేస్తారు.